రిసార్ట్లు ముస్తాబు, రండి తాగండి ఊగండి అని పిచ్చి పిచ్చి ఆఫర్లు అంట. అడ్డదిడ్డంగా అనుమతులు, ఇష్టరాజ్యాంగ నిర్వహణ, అధికారుల అండదండలు మెండుగా ఉన్నాయని వినికిడి. సో దాదాపుగా ఇవాళ ఎంత డేటు 30 కదా. ఇక రేపు మనకి న్యూ ఇయర్ ఈ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. రేపు మధ్యాహ్నం నుంచి ఎల్లుండి మధ్యాహ్నం దాకా ఓ హడావిడి ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరం కొత్తగా ఏమి ఉండదు. పోయిన సంవత్సరం ఏముందో ఈ సంవత్సరం కూడా అంతే ఉంటుంది. కాకపోతే ఈ నైట్ తాగి తూగి ఈ పడిపోతూ ఉంటారు కదా, అందుకు విజ్ఞప్తి అయ్యా బాబు, కాస్త మీరు తాగండి తూగండి ఏదైనా సావండి, కానీ మీ వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకోండి. నూతన సంవత్సర వేడుకలకు సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రానికి కొద్ది దూరంలోనే పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న రిసార్టు ప్రతి ఏడాది అనంతగిరి చుట్టూ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది కూడా అంతకు మించే జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వికారాబాద్ జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రిసార్ట్ ఈవెంట్లో పోలీసు అనుమతి తీసుకోవాలని సూచించారు. పోలీసులు ఇప్పటి నుంచి అప్రమత్తమయ్యారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా ఆంక్షలు విధించారు. వికారాబాద్ పట్టణ సమీపంలోని చుట్టుముట్టు అనంతగిరి చుట్టుపక్కల అసాంఘిక కార్యక్రమాలు, దౌర్జన్యాలు, దాడులు, మద్యం విక్రయాలు, హోటళ్లు, రిసార్ట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు పలు రిసార్ట్ యాజమాన్యులకు పోలీసు మార్గదర్శకాలు చేశారు. అనంతగిరి చుట్టూ పుట్టగొడుగుల్లా రిసార్ట్లు పుట్టుకొస్తాయి. న్యూ ఇయర్ సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రానికి ఆయా పట్టణాల నుండి వేలాది మంది వస్తుంటారు. అయితే వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నప్పటికీ రిసార్ట్ నడిపించే యాజమాన్యులు మాత్రం ఎవరికి ఏమైతే మాకేంటి అన్నట్టు వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇష్టరాజ్యంగా పంట పొలాల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రభుత్వ లావణి పట్టా భూములను సైతం రిసార్ట్స్ నడిపిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్టు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఓవర్ డీజే శబ్దాలతో డిస్టర్బెన్స్ కూడా వస్తుంది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డీజేలు పెట్టి నానా హంగామా సృష్టిస్తారు. అయితే పోయిన ఏడాది ఇలాగే డీజేలు పెట్టకూడదని పోలీసులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎవరు చెప్తే మాకేంటి అన్నట్టు ఎక్కువ మొత్తంలో డీజేలు పెట్టి చుట్టుపక్కల గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పోలీసులు డీజేలు పెట్టద్దని మామూలుగా చెప్పి వెనక నుండి పెట్టుకోండి కలుసుకోండి అన్నట్టు వ్యవహరిస్తున్నారని చుట్టుపక్కల గ్రామ ప్రజలు బాగుపోతున్నారు. ఎక్కువ సౌండ్ పెట్టి ప్రజలకు ఇబ్బంది పెడితే చట్టమైన చర్యలు తీసుకోబడతాయని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు చేసినప్పటికీ డోంట్ కేర్ అంటూ రిసార్ట్ యజమానులు డీజేలతో పాటు సిజర్ లైట్లు సుమారు 3 కిలోమీటర్ల వరకు సౌండ్ వచ్చే విధంగా డీజేలు పెడుతున్నారని ఆయా గ్రామ ప్రజలు వాపోతున్నారు. మైనర్ల హంగామా కూడా ఉంటుంది ఇక్కడ. ప్రభుత్వ ఆదేశాల మేరకు మైనర్ బాలబాలికలను అనుమతించకూడదని, కానీ రిసార్ట్ యాజమాన్యులు అలా కాదు, ఈవెంట్ యాజమాన్యులు అలా కాదు. వాళ్ళకి ఎంత వస్తే అంత దోచుకొని చిన్న పెద్ద తేడా లేదు, అంతా ఒకటి అంటే అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఈవెంట్ల పేరుతో నిలువు దోపిడీ. అనంతగిరి చుట్టూ ఈవెంట్ల పేరుతో ఒక్కసారిగా ఒక్కొక్కరికి 3,000 నుండి సుమారు 6,000 వరకు డబ్బులు వసూలు చేయటం. మద్యం ఇస్తాం, తినే ఫుడ్ ఇస్తాం, అకామిడేషన్ ఇస్తాం, ఫైర్ క్యాంప్ ఇస్తాం, డీజేలు పెడతాం. ఫైర్ క్యాంప్ ఇస్తాం, డీజేలు పెడతామంటూ వాళ్ళకి సోషల్ మీడియా ద్వారా మెసేజ్లు చేరవేసి ఎలాంటి అనుమతి లేకుండా ఇష్టరాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవటం, నిబంధనలు పెట్టడం జరగబోతుంది. సుమారు ఒక్క అనంతగిరి చుట్టు ప్రాంతంలోనే 8 కోట్లకు పైగా దందా నడుస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు. అయితే ఇన్ని కోట్లు వసూలు చేస్తున్న వారిపై చర్యలు ఎక్కడా అని వాపోతున్నారు. ఇన్ని కోట్ల అక్రమ దందా జరుగుతుందా అనే ప్రశ్నకు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం దొరకటం లేదు. ఈవెంట్లు చేసేవారు అధికారులు కొమ్మక్కై దొరికని కాడికి దోచేనట్టుగా వ్యవహరిస్తున్నారని వికారాబాద్ జిల్లా కేంద్ర ప్రాంత ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇలాంటి ఈవెంట్లకు అనుమతులు పక్కాగా ఇచ్చి ప్రభుత్వ ఆదేశాలు అనుసరించిన వారికి ఇవ్వాలని, ఇష్టరాజ్యంగా వ్యవహరించిన వారిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇది ప్రతి సంవత్సరం ఉండేదే. న్యూ ఇయర్ వచ్చిందంటే ముఖ్యంగా మనకి వికారాబాద్ చుట్టుపక్కల కొన్ని వందల రిసార్ట్లు వచ్చేస్తాయి. ఇక అక్కడ నిజంగా పబ్బుల కన్నా ఇక్కడే ఎక్కువ జనం ఉంటారు. అక్కడ జరిగే అసాంఘిక కార్యకలాపాల గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలు అంటే మరి 15-16 ఏళ్ళు కూడా అక్కడ ఉండిపోతారు. తాగుడు, డ్రగ్స్, ఆ డీజేలు, ఏవేవో ఏం చెప్పండి, అన్నీ ఉంటాయి అక్కడ. మరి వాటికి పర్మిషన్స్ ఎవరు ఇస్తారు? అక్కడ ఫెసిలిటీస్ ఏమి ఉండవు. మళ్ళీ వాడు 5,000 చెప్తాడు, 10,000 చెప్తాడు. అక్కడికి వెళ్తే అక్కడే ఉండవు. వాళ్ళు ఎవరు అడుగుతాను కూడా ఎవరు ఉండవు. మోసాలు జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం. అక్కడ గొడవలు జరుగుతూనే ఉంటాయి. తాగి ఎవడో ఒకటి కొట్టుకుంటాడు, చంపుకుంటారు కూడా. మరి ప్రతి సంవత్సరం ఇలాంటి జరుగుతూనే ఉన్నా వాటికి పర్మిషన్స్ ఎందుకు ఇస్తారు?
మన వాళ్ళు చెప్తున్నట్టు ఒక్క ఆ ప్రాంతంలోనే దాదాపుగా 8 కోట్ల బిజినెస్ జరుగుతుందంట. అఫీషియల్గా మనకు తెలిసి 8 కోట్ల బిజినెస్ జరుగుతుందంటే అన్అఫీషియల్గా మందుకు కావచ్చు, మిగతా ఫుడ్కి కావచ్చు, ఇంకెంత బిజినెస్ జరుగుతుంది అక్కడ. మరి ఆ రిసార్ట్స్కి పర్మిషన్స్ ఎవరిస్తున్నారు? ఆ సౌండ్ సెట్స్కి పర్మిషన్స్ ఎవరిస్తున్నారు? ఎటువంటి నియంత్రణ లేకుండా వాళ్ళు రేట్లు ఎలా పెడుతున్నారు? పోలీసులు ఏం చేస్తున్నారు? దీనివల్ల అక్కడ జనం అందరూ వచ్చి ఆ ప్రాంతాన్ని మొత్తం చెత్త చేసేయటం వల్ల అది మొత్తం క్లీన్ చేసుకోవడానికి ఆ స్థానికులకి, గ్రామ ప్రజలకు కొన్ని నెలల పాటు పడుతుందంట. మరి ఎవరు ఎందుకు స్పందించలేదు దీనిపైన? మనం అన్నట్టుగానే పోలీసులు పైకి వద్దని చెప్పి వెనకాల పెట్టుకోండి అని చెప్పి వెళ్ళిపోతున్నారా? ఏం జరుగుతుంది అక్కడ?